ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. అందరూ వస్తారు కదా. చేయాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అర్థమే నిర్ణయం తీసుకున్నాం. మనం ముందుకు పోతాం తప్ప వెనుక అడుగేయం. నేను గతంలో కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా నేను ప్రజల కోసమే పోరాటం చేస్తా. మల్లన్న సాగర్లో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ప్రజల కోసం పోరాటం చేస్తా. ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ చనిపోతే ఆయన కోసం ఫోన్ చేసిన. రామకృష్ణారెడ్డి చనిపోతే ఆయన కోసం ఫోన్ చేసిన. 200 పింఛను 2000 కావాలని పోరాటం చేసిన. 2000 ఉన్నటువంటి ఖాతాలో 8000 కావాలని పోరాటం చేసిన. 400 వడ్లు 1200 కావాలని ఆ రోజు కొట్లాడినా. ప్రతి దాని మీద కొట్లాడుకుంటూ వస్తున్నాం. అధికారం ఉంటేనే ప్రజలలో ఉండం, అధికారం లేకుండా కూడా ప్రజల మధ్యనే ఉండడమే మన లక్ష్యం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ కొంతమంది దగులుబాజీ కాదు, కొంతమంది కంపెనీకి లాలూచి పెడితే ఇవాళ చెత్త గౌరవాలం ఆగమైపోతుంది, రంగాయి పెళ్లి ఆగమైపోతుంది, మా అక్క చెల్లెలు ఆగమైపోతారు. పుట్టే బిడ్డలకు సరిగ్గా వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంటది. ఈ ఊళ్ళో మంచినీళ్ళు మిషన్ భగీరథ వాటర్ రాకపోతే ఆ రోజు స్నానం చేయరు, ఆ రోజు వండుకోరు. ఈ ఊళ్ళో ఉన్న బోర్ల నీళ్ళు తాగితే అన్నం ఉడికితే కర్రీ అవుతుంది, నీళ్లు తాగితే కురుపులు వస్తాయి, స్నానం చేస్తే దురద వస్తుంది. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అగర్వాల్ కూడా ఆలోచించాలి. ఆయనకు 10,000 కోట్లు 20,000 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఇట్లాంటి 10-20 ఫ్యాక్టరీలు ఉండవచ్చు. కానీ రంగాపేటలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కదా, మా పేద తమ్ముళ్ళు కదా, ఈ పేద అక్క చెల్లెళ్ళు కదా, వీళ్ళ జీవితం కోసం నువ్వు ఆలోచించవా? అగర్వాల్ గారు నువ్వు సంపాదించుకుంటే నీ కుటుంబం బతుకుతుండొచ్చు, నీ మన కొడుకు బతకొచ్చు, నీ మన్మలు బతకొచ్చు. కానీ ఇలా వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. దానికోసమే నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన, బతిరాడినా అమ్మా నువ్వురా, ఈవినింగ్ అంటే ఈ విధంగా ఉండాలి, ఇట్లా గ్రామ పంచాయతీ నడిపొట్లో పెట్టాలి, ఊరందరూ రావాలి, ఊళ్ళందరికీ ఏమంటాము ఎంఎస్ ఫ్యాక్టరీ ఉండాలా అని అడిగినప్పుడు వద్దంటారా ఉండమంటారా? వద్దంటారా? వద్దా ఉండవా? మరి కలెక్టర్ గారు కూడా గిట్లనే అడిగి రంగాయపల్లి అక్క చెల్లెలను, అన్నదమ్ముల్ని, రైతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా పార్టీలు ముఖ్యం కదమ్మా, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, నాకు కావాల్సింది ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీ ఇక్కడికి వెళ్ళి వేసుకోవాలి. నాకు ఏ పార్టీతో పంచాయతీ లేదు, నాకు ఎవరితో పంచాయతీ లేదు. ఈ ఊర్లో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ ఫ్యాక్టరీ పోవాలని కొట్టాలి. నేను మల్లన్న సభలో కొట్లాడుతున్నప్పుడు నేను వెంబగడ్డికి పోయినా. ఇట్లా ఒక 2-3 వేల మంది పోలీసులను పెట్టుకున్నారు. పోలీసులను పెట్టుకుంటే కూడా చిన్నప్పుడు ఒక్కరు కూడా కూలికి పోవద్దు, ఒక్కరు కూడా బయట పోవద్దు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూకోండి, మేము ఎవరన్నా రాము, వాళ్ళే వస్తారు, ఈ బాధ చెప్పుకోండి. ఇప్పుడు ఎట్లయితే శ్యామల చెప్పిందో, ఇప్పుడు ఎట్లయితే పద్మ చెప్పిందో, అట్లనే పద్మ గారు కానీ శ్యామల గారు కానీ చెప్పినట్టు అందరితో కూడా 2-3 గంటలు కలెక్టర్ గారు ఇక్కడ కూర్చొని 100 మంది మహిళలతో మాట్లాడుతుంది, 100 మంది యువకులతో మాట్లాడతారు. మొన్న కూడా కంపెనీలో 1-2 తమ్ముళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడిండు. ఇదేమో బ్రిటిష్ కాలమా? ఇది ప్రజాస్వామ్యంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గంలో మనోరమల్ మండలంలో రంగాయపల్లి గ్రామం చెట్ల గౌరవంలో ఉన్నాం. మనమేం పాకిస్తాన్ లో లేం, మనమేం బంగ్లాదేశ్ లో లేం. మన మీద యుద్ధం చేయడానికి మనం మన బతుకు కోసం పోరాటం చేస్తున్నాం. మన బతుకు కోసం పోరాటం చేస్తున్నాం. మన ఆరోగ్యం కోసం పోరాటం చేస్తున్నాం. మనం దానిలో 400-500 మంది
400-500 మంది ఉంటారు. 400-500 మంది ఒక్కరన్నా ఊరోడు ఉన్నాడా? ఒక్కరన్నా ఊరోడు ఉన్నాడా? ఇప్పటికి ఫ్యాక్టరీ పుట్టి నుంచి 200 మంది చచ్చిపోయారు. ఫ్యాక్టరీ పుట్టి నుంచి 200 మంది చనిపోయారు. వాళ్ళకి నష్టపరిహారం ఏమి ఇచ్చినావు? వాళ్ళ ఆడల పుస్తకాలు అయిపోయినాయి, వాళ్ళ పొట్టు అయింది, వాళ్ళ మధ్యలో పోయినాయి, వాళ్ళు భర్త లేక సంపాదించే వాళ్ళు లేక పిల్లలు అడక తింటున్నారు. నీ ఒక్క కుటుంబం కోసం ఇలా ఇన్ని కుటుంబాలు అడక తినాలన్నా? వాటి కోసమే మేము ఇక్కడికి వచ్చినాం. తప్పకుండా ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను లాస్ట్ కు మాట్లాడతా. ఎట్టి పరిస్థితులలో రంగాయపల్లి, చెట్లగౌరవం, మనోరాబాద్ మండలంతో కూడా అదే గజ్వేల్ నియోజకవర్గం అంతా కూడా మొదలుపెట్టే ప్రోగ్రాం. నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు వస్తాడు, ప్రతి అక్క వస్తుంది, ప్రతి సర్పంచ్ వస్తాడు, ప్రతి ఎంపీటీసీ వస్తాడు. అందరినీ ఇక్కడ పిలుస్తాను. అవసరం ఉంటే హరీష్ రావు గారిని కూడా పిలుస్తాను. హరీష్ రావు గారిని పిలుస్తాం. అవసరం ఉంటే కేసీఆర్ గారికి కూడా మీ అందరు తీసుకుపోయి కల్పిస్తాం. ప్రజలందరినీ కూడా కేసీఆర్ గారికి కల్పించి మీ కష్టాలు చెప్పుకోండి, మీ బాధలు చెప్పండి. ఈ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో తీయడానికి పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితులలో ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ఇక్కడి నుంచి రిమూవ్ చేయాలి, ఇక్కడి నుంచి తీసి వేయాలి. ఇది రేపో ఎల్లుండో మాటలతో నడవది, మూటలతో నడవది. నీ మూటలు పక్కన పెట్టు, నీ మాటలు పక్కన పెట్టు. నాకు కావాల్సింది నీ కంపెనీ ఇక్కడి నుంచి ఎత్తివేయాలి. ఎత్తివేయాలా వద్దా? ఒక్కసారి ఎత్తివేయాలా?